అందరికీ ఎవరైతే నా పాత వీడియో చూడలేదో వాళ్ళు పాత వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ వెరీ వెరీ. ఇప్పుడు వంట ఏం చేస్తున్నా అంటే పెసరపప్పు మురుకులు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. పెసరపప్పు మురుకులకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యపిండి, పచ్చిమిరపకాయలు, అల్లం 2 కొమ్ములంతా, ఓమ, జీలకర్ర, నువ్వులు, ఆయిల్, సాల్ట్. గ్లాస్తో 1 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. నిండుగా 1 గ్లాస్ తీసుకుంటున్నాను. పప్పు కడుక్కుంటాను. 2 సార్లు పప్పు కడుక్కున్నాను. పప్పు ఏదైతే గ్లాస్తో పోసుకున్నదో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్. పొయ్యి పెట్టుకొని ఒక 3 విజిల్ తీసుకోవాలి. అంతవరకు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. అల్లం కడిగిందే తీసుకున్నాను నేనైతే. పచ్చిమిరపకాయలు తొడమలు తీసుకొని కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. కుక్కర్ వేడి తీసుకున్నాను. ఇట్లా మెత్తగా ఉడికింది పప్పు అయితే. ఒక రౌండ్ మిక్సీ తిప్పాలి. పప్పు ఇట్లా మెత్తగా ఉడికింది. ఒక రౌండ్ మిక్సీ తిప్పుకోవాలి. లేదంటే పప్పు దుత్తుతోటి కొంచెం నలుపుకున్నా పర్లేదు. కొంచెం వేడిగానే ఉండాలి. పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి. మిక్సీ మొత్తం అట్నే తిప్పుకోవాలి. మొత్తం ఇట్నే తిప్పుకోవాలి మిక్సీకి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని పసుపు, జీలకర్ర, నువ్వులు, వాము ఇట్లా కొంచెం నలుపుకొని వేసుకోవాలి బాగా. స్మెల్ అనేది తెలుస్తుంది. బాగా నలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పిండి వేసుకోవాలి. దానికి సరిపడినంత, దానికి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటూ చూసుకోవాలి ఎంత పడుతుంది అనేది. ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. పిండి అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఉప్పు చూసుకోవాలి ఒకసారి. కొంచెం నూనె అద్దుకొని ఇట్లా విసుక్కోవాలి పిండి కొంచెం కొంచెం తీసుకుంటా. నూనె పెట్టుకున్నాను, కాగుతుంది. అంతవరకు మురుకుల గొట్టం తీసుకొని మురుకులు వేసుకుంటున్నాను. ఆయిల్ రుద్దుకోవాలి కొంచెం. ప్లేట్ల పైన కూడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా అంటించుకోవాలి ఆయిల్.
ముద్ద దీంట్లో పెట్టుకోవాలి, బాగా కలుపుకునే ముద్దను. కొంచెం మళ్ళీ ఆయిల్ అద్దుకొని ఇట్లా తిప్పుకోవాలి. చిన్న ప్లేట్లు పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న తిప్పుకోవాలి ప్లేట్ల మీద. అయిందో చూస్తున్నాను. అట్లా కాగాలి, పిండి వేయంగానే పైకి వచ్చేసేయాలి. అట్లయితే కాగినట్టు. ఇట్లా వేసుకోవాలి ఒక్కొక్కటి ఉన్నగా ఆగినాక మెల్లగా వేసుకోవాలి. అంతవరకు వేరే ఒత్తుకోవాలి. పెద్దగా పెట్టుకొనే కాల్చుకోవాలి, చిన్నగా పెట్టుకోవద్దు. తిప్పుకుంటే ఇట్లా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోవాలి. మరి బాగా ఎర్రగా ఉండవు. పచ్చిమిర్చి కారం వేసినాం, పెసరపప్పు కదా ఎల్లోగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసిరా? ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ మాత్రం చేస్తలేరు. అవి అట్లా కాలేసరికి ఇవి పోసి పెట్టుకోవాలి. అట్లయితే తొందరగా అయిపోతాయి. ఒకసారి ఇట్లా ఉల్టా తిప్పుకోవాలి సగం కాలినాక. అన్ని ఇట్నే వేసుకోవాలి. ఇట్నే వేసుకొని అట్లా ఎర్రగా కాల్చుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చదు. శనగపిండి అయితేనేమో కడుపు ఉబ్బరం అవుతుంది. పెసరపిండి కాబట్టి ఏం కాదు, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పెసరపిండి బియ్యపిండితో చేసిన మురుకులు చాలా బాగుంటాయి. రిబ్బన్ పకోడీ కూడా చేసుకోవచ్చు వీటితోటి. అందుకే ఏమనలేకపోవాలి. మీ సైడ్ బోనాలు చేసుకుంటున్నారా? ఎప్పుడు చేసుకుంటున్నారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లా చేస్తే నా వీడియో ఫుల్ చూసిరని అనుకోవచ్చు. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేసినాను, పెసరపప్పు. 5 గ్లాసుల బియ్యం పిండి వేసుకున్నాను. ఇన్ని మురుకులు అయితే అయినాయి, చాలా ఎక్కువైనాయి కదా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.